అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాంప్రదాయాలు, విలువలు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు నీతులు చెప్పారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కి తమకు నచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా 2016 మార్చి 30న స్పీకర్కి రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆడియో విజువల్ ప్రజెంటేషన్ నిర్వహిస్తే అది పార్లమెంటు సాంప్రదాయాలకు విరుద్ధమని, అందుకే తాము సభకు హాజరు కాబోమని లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే ఉత్తమ్ కుమార్ ఇవాళ మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రజెంటేషన్కి సిద్ధమవటం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు. అయితే ఈ ఉత్తరంపై ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పద్మావతి సంతకాలు సైతం ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నైతికతను, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేసేందుకు ఈ ఒక్క ఉత్తరం సరిపోతుందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంటు స్ఫూర్తి లాంటి మాటలు వెల్లవేశారని, అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారని, ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజామని ఎద్దేవా చేశారు.